కొన్ని సినిమాలు చూస్తే అబ్బా బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ కొన్ని సినిమాలు చూస్తే మళ్ళీ ఇంకోసారి చూస్తే బాగుంది అనిపిస్తుంది, కొన్ని సినిమాలు చూస్తే చూద్దామండి ఎన్నిసార్లైనా పర్లేదు అనిపిస్తుంది. అలాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ నందిని రెడ్డి. అలా మొదలైంది అంటూ మొదలుపెట్టారు. ఆ తర్వాత జబర్దస్త్ అంటూ కొంచెం గ్రాఫ్ కిందకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ వైభోగమే అంటూ ఇంట్రెస్టింగ్ ట్రైలర్తో వచ్చారు. సో ఒకసారి అసలు ఈ సినిమా గురించి అలాగే ఇంక వేరే విశేషాలన్నీ మన తెలుగు వన్ ద్వారా తెలుసుకుందాం. నేను ఢిల్లీలో చదువుకున్నానండి. బాబాయ్ ఇలా స్మార్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. అలా మొదలైంది ఇష్టపడి తీశాను, జబర్దస్త్ కష్టపడి తీశాను. నేను దాని తర్వాత ఎప్పుడు కూడా ఎవరిని బ్లేమ్ చేయలేదు. నా పేరు ఉన్నాక రెస్పాన్సిబిలిటీ నేను మోస్తాను. సో జబర్దస్త్ ఈజ్ మై గ్రేటెస్ట్ టీచర్ ఇన్ లైఫ్. నాకు పడని వాళ్ళకి నేను లేచి వంగ దండాలు పెట్టే రకం కాదు నేను. హలో అండి. ఎన్నో ఎలా ఉంది? ఎక్సైటింగ్గా ఉన్నారా? కొంచెం ఏమైనా భయం వస్తుందా ఈసారి ఎలా రిసీవ్ చేసుకుంటారు? లేదండి, ఐఎమ్ క్వైట్ రిలాక్స్డ్. నేను మామూలుగా సినిమా తీసినప్పుడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. అంటే వాళ్ళకి సినిమా నచ్చకపోతే స్ట్రైట్ మొట్టకే ఇస్తారు, మొహమాటలు ఏమి ఉండవు. నా క్లాస్మేట్ లక్ష్మి అని ఉంది. అలా మొదలైంది. వాళ్ళందరూ చూశారు, వచ్చి హక్ చేసుకున్నారు. జబర్దస్త్ చూసినప్పుడు అసలు మాట్లాడలేదు, అట్లా పైకి కింద చూసి బయటకు వెళ్ళిపోయి నెక్స్ట్ డే నీకు అవసరమా అని మెసేజ్ పెట్టింది. సో వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ దే ఆర్ క్వైట్ రూత్లెస్. సో కళ్యాణ వైభోగమే దే సెడ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. సో ఐఎమ్ హ్యాపీ. హగ్ ఇచ్చారా కింద నుండి పదా చూసి? లేదు, షీ వాజ్ సో హ్యాపీ. షీ లైక్డ్ ఇట్ 10 times మోర్ దెన్ అలా. వావ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మనం రిజల్ట్ అనేది మనం డిటర్మిన్ చేయలేమండి. అలా మొదలైంది ఇష్టపడి తీశాను, జబర్దస్త్ కష్టపడి తీశాను, ఇది మళ్ళీ ఇష్టపడి తీశాను. యాక్చువల్గా నేను అలా మొదలైన తర్వాత కళ్యాణ వైభోగమే కథే చెప్పానండి సిద్ధార్థ్ శామ్కి, ప్రొడ్యూసర్ గారికి కూడా అదే కథ చెప్పాను. ఐ వాజ్ సపోజ్ టు డూ ది స్టోరీ. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ కథ చేస్తే మొత్తం మీరు లిటరల్గా వాడిన ఫ్రేజు మీ జీవితం సాగనాకపోతుంది అన్నారు. అండ్ సరే, ఎవరో వాళ్ళు భయపడ్డారు, అది వేరే విషయం. నా వైపున తప్పేం జరిగిందంటండి, అలా మొదలైంది వచ్చిన సక్సెస్ తర్వాత ఐ కుడెంట్ గేజ్. అంటే నన్ను నేను నమ్ముకోలేదు. మై ఇన్నర్ వాయిస్ ఇస్ టెలింగ్ మీ కళ్యాణ వైభోగం ఇస్ రైట్స్. కానీ అందరూ అది కాదండి మీరు ఇది చేయాలి అని అంటున్నారు. సో నా జడ్జ్మెంట్ తప్పేమో అని మొదటిసారి నన్ను డౌట్ చేసుకున్నాను. సో నా మీద కన్విక్షన్ లేకపోవడం వల్ల సడన్ గా అలా మొదలైంది ప్యూర్ క్లాస్ ఫిల్మ్, క్లాస్ గా ఉన్న ఫిల్మ్ సడన్ గా జబర్దస్త్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఫోర్స్డ్. అంటే మనకి రాని విద్య అది. జబర్దస్త్ అయిన తర్వాత అందరు తిడుతుంటే బాబాయ్ ఎందుకు ఇలా తిట్టేస్తున్నాను, ఐ జస్ట్ ఓకే వాళ్ళకి నచ్చని సినిమా తీసాను, అంతకంటే అసలు టోటల్గా డిసప్పాయింట్ అయిపోయి హర్ట్ అయిపోయి నాన్న మాటలు అనేసారు ఎక్కువగా. సో ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారా నాకు అర్థం కాల. రీసెంట్గా క్వీన్ డైరెక్టర్ వికాస్ బయల్ది షాందార్ అని సినిమా వచ్చింది. షాక్ నేను థియేటర్లో కూర్చొని. సో షాందార్ వాజ్ హిస్ జబర్దస్త్. లిటరల్గా జానర్ షిఫ్ట్ వెన్ యూ గో. సో ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ అండ్ గో సడన్గా యాజ్ అ డైరెక్టర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రయింగ్ డిఫరెంట్ జానర్స్. అఫ్ కోర్స్ జబర్దస్త్ కథ చేయాల్సింది కాదు, నేను ఆ టైంలో అది చేయాల్సింది కాదు. బట్ ఐ వుడ్ లైక్ టు ట్రై డిఫరెంట్ జానర్స్. మేబీ ఐ షుడ్ ప్రిపేర్ ది ఆడియన్స్ బిఫోర్ దట్. ఐఎమ్ గోయింగ్ టు ఇట్ వాస్ టూ ఎర్లీ టు ట్రై సంథింగ్ లైక్ దట్. ఆల్సో కథ బాగాలేదేమో, నెంబర్ ఆఫ్ థింగ్స్ రాంగ్ విత్ ఇట్. సో అర్థమైంది ఏం జరిగింది. కానీ జబర్దస్త్ చేస్తున్నంతసేపు కూడా ఏదో నేను 100% మనస్సు ఒప్పించాను మనసుని. అంటే అలా ప్రొడ్యూసర్ వేరే ఇంకెవరి దగ్గర నుంచి ప్రెషరా? లెట్స్ నాట్ టేక్ నేమ్స్ అండి. దేర్ వాజ్ సివియర్ ప్రెషర్ టు డూ దిస్ స్క్రిప్ట్, జబర్దస్త్ స్క్రిప్ట్. అలా కళ్యాణ వైభోగమే మళ్ళీ చిన్న సినిమా అయిపోద్ది, ఇట్స్ నాట్ అదే జానర్లో తిరుగుతున్నట్టుంది అని అన్నారు. నా డౌట్ ఏంటంటే మరి నాకు అది నచ్చి కదా నన్ను పిలిచారు, మళ్ళీ ఇప్పుడు అది వద్దంటారు ఏంటనేది నాకు అర్థం కాల. సరే, మేబీ దే ఆర్ రైట్, దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ దెన్ మీ, వాళ్ళు పెద్ద సినిమాలు చేశారు నాకు తెలియదేమో అనే డౌట్ పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ టైం నేను డిసైడ్ ఏంటంటే నేను నన్ను నమ్ముకుంటాను, అప్పుడు కూడా తప్పు చేయొచ్చు. అంటే జబర్దస్త్ మీరు పెన్ను పెట్టి రాసిన స్క్రిప్ట్ కాదు, మీరు రాసింది.
స్క్రీన్ ప్లే మొత్తం నేను రాశానండి. స్క్రీన్ ప్లే మీరు రాశారు, ఎందుకంటే స్క్రిప్ట్ అనేది ఇప్పుడు హిందీ సినిమా నుంచి బ్యాండ్ బాజా భారత్ అని చెప్పని అది లీగల్ ఇష్యూ కూడా అయింది యాక్చువల్గా ప్రొడ్యూసర్కి. సో అంటే అది డైరెక్ట్ యాక్చువల్గా జనరల్గా అయితే మీలా అంత క్యాలిబర్ ఉన్న డైరెక్టర్. కరెక్ట్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డిఫెండ్ మై సెల్ఫ్ అండి. చేసింది తప్పు రైట్ అని అనట్లేదు. పోతే బాలీవుడ్ సినిమాల నుంచి ఒక పాయింట్ తీసుకుని రకరకాలుగా ఇన్స్పైర్ అయిపోయి యాస్టిస్గా సీన్లు కూడా లిఫ్ట్ చేసినట్టు ఉన్నాయి. నేను అప్పుడు ఫీల్ అయింది ఏంటంటే, ఇది ఇంతకుముందు ఎవరు చేయలేదా, ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా, నన్ను ఎందుకు ఇలా తిడుతున్నారు, నేను ఫస్ట్ టైం ఇలా చేసినట్టు, పెద్ద తప్పు చేసినట్టు. అంటే ఫ్రమ్ అవర్ మోస్ట్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్ టు ఎవ్రీథింగ్ ఇట్స్ దేర్. ఐ డోంట్ థింక్ దట్ మేక్స్ ఇట్ రైట్ అండ్ ఐ వుడ్ నెవర్ డూ దట్ అగైన్. బట్ ఐ ఫెల్ట్ వెరీ కార్నర్డ్. అంటే మిగతా వాళ్ళు చేసిన తప్పుది పలానా డైరెక్టర్ రాసి అలాంటిది ఒక సిమిలర్గా ఉందని చెప్పి రాసేస్తారు, కానీ హౌ కుడ్ యూ డూ దట్ అని నిలదీసినట్టు అనిపించింది. కోపం వచ్చింది ముందు, కానీ తర్వాత ఏమనిపించిందంటే, అంత ప్రేమ ఇచ్చారు కదా అలా మొదలైందికి, మరి నిలదీసే హక్కు కూడా ఉందిగా. బాగా అభిమానించాం ఆ సినిమా, నెత్తి మీద తీసి పెట్టుకున్నారు. సో మళ్ళీ ఇక్కడ మొట్టకాయలు పెట్టినప్పుడు కూడా తీసుకోవాలనిపించింది. సో విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ ఐ ఎక్సెప్ట్ ఆల్ ది తిట్లు. సినిమా కొంచెం ఆడి ఉంటే ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఎగ్జాక్ట్లీ అండి. సినిమా నంబర్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ అండి. ఒకటి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండోది హైదరాబాద్ రిలీజ్ అయిన రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మీకు గుర్తు? రియల్లీ అవును. సో హాఫ్ ద జర్నలిస్ట్ డింట్ సీ ఇట్, వెళ్ళిపోయారు. సో దే వర్ నంబర్ ఆఫ్ థింగ్స్ దట్ వెంట్ రాంగ్ ఐ థింక్. బట్ ద మెయిన్ థింగ్ వాజ్ మై హార్ట్ వాజ్ నాట్ ఇన్ జబర్దస్త్. ఎక్కడైతే నేను తప్పు చేస్తున్నాను అనిపించిందో ఐ కెప్ట్ ట్రైంగ్ టు చేంజ్ ఇట్. ఇది నేను కాదు అని చెప్పి ఐ కెప్ట్ ట్రైంగ్ టు చేంజ్ ఇట్. కానీ నేను ఎంత చేంజ్ చేసినా కూడా సమ్హౌ మై హార్ట్ అండ్ సోల్ ఇస్ నాట్ ఇన్ ఇట్. ఇప్పుడు కూడా కొంతమంది ఫ్రెండ్స్ జబర్దస్త్ చూసి అంతెందుకు తిట్టుకున్నారు, ఇట్స్ నాట్ సచ్ అ బ్యాడ్ ఫిల్మ్. నేను ఇప్పటికీ నమ్మేది ఏంటంటే, నందిని రెడ్డి డైరెక్టర్ పేరు కాకుండా ఉండి శ్రీనివాసరావు అని ఉండింటే ఇంత రిమార్కులు వచ్చేవి కాదు జబర్దస్త్. I don't know anybody. I'm saying any possible name. So I think my name being there went against it. అండ్ నేను కొన్ని ప్రికాషన్స్ తీసుకోలేదు. టైం తీసుకొని మీరు ప్రొడక్షన్కి హైప్ లేపారు బాగా. కరెక్ట్. అండ్ నేను నా వైపు నుంచి కొన్ని ఫూలిష్గా నమ్మేశాను, కొన్ని బ్లైండ్గా నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ప్రికాషన్స్ తీసుకోలేదు. సో ఐ నెవర్ బీ అగైన్ సో ట్రస్టింగ్, ఐ వోంట్ బీ సో ఫూలిష్. అండ్ నేను నా అమ్మని కాదని నేను మళ్ళీ జన్మలో చేయను. ఫిక్స్ అయిపోయింది ఇంకా లేదు. అంటే నా గురించి నాకంటే ఎవరు ఆలోచించరు అనేది డిసైడ్ అయ్యానండి. అండ్ నా అంతరాత్మ ఏం చెప్తుందో యూజువలీ ఐఎమ్ రైట్. ఒక గట్ ఫీల్ ఉంటుంది కదండి, అది ఎప్పుడు నమ్మాలి. ఆ తర్వాత మీరు ఫ్లాప్ అయినా పర్వాలేదు, కానీ అది మన నమ్మకంతో వెళ్ళిన డిసిషన్. అది అట్లీస్ట్ మేక్ యువర్ ఓన్ మిస్టేక్స్. ఇంకెవడో చెప్తే మీడి గోతులో పట్టం ఏంటి? నేను మోస్తున్నాను కదా ఇవాళ జబర్దస్త్ అనే దాని భారం. నేను తప్పితే ఎవడు మోయట్లేదు. జబర్దస్త్ వెనకాల, ఆ సినిమా జరగడం వెనకాల ఎంతమంది డిసిషన్స్ ఉన్నాయి, ఏమేమి జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను దాని తర్వాత ఎప్పుడు కూడా ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే నా పేరు ఉన్నాక రెస్పాన్సిబిలిటీ నేను మోస్తాను. సో ఎన్ని సంవత్సరాలు నేను మోయాలో నాకు తెలీదు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ గో అవే ఆల్సో, బట్ దట్స్ ది ప్రైస్ ఐ పే ఫర్ ఇట్. And it will always be a reminder what not to do. సో లేదండి, నాకు అలా మొదలైంది ఎంత ప్రెషస్ జబర్దస్త్ అంతే ప్రెషస్ అండి. ఎందుకంటే అలా మొదలైంది నాకు నా ఇన్ని సంవత్సరాలు కష్టపడిన దానికి సక్సెస్ ఇస్తే, జబర్దస్త్ ఆ సక్సెస్ని గనక మనం తప్పుదారిలో పడితే ఏమవుతుంది అనేది జబర్దస్త్ నేర్పించింది. సో జబర్దస్త్ ఈజ్ మై గ్రేటెస్ట్ టీచర్ ఇన్ లైఫ్. It gave me my greatest lessons. I will never forget Jabardast and I will always be thankful for Jabardast. ఇంత ఫైర్ బ్రాండ్ నందిని రెడ్డి ఒరిజినల్లీ అసలు షీ వాజ్ సపోజ్ టు బికమ్ ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పిన రీసెంట్గా నేను చదివాను. డాక్టర్లు అవ్వాలని యాక్టర్లు అవుతారు, సో ఇప్పుడు ఐఏఎస్లు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్టర్లు అవుతారు అని మేబీ యువర్ ప్రూవింగ్. అవుదాం అనుకున్నానండి, బట్ ఐ ఫీల్ ఐఎమ్ టూ ఫ్రాంక్ అండ్ నాట్ ఎట్ ఆల్ డిప్లొమాటిక్. జీరో డిప్లొమసీ ఉంటుంది నాకు. నచ్చకపోతే ఫట్మని చెప్తాను. ఎవడైతే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఇలా మీలానే ఉంటారు కదా. ఉంటారు. పోతే యూ ఆర్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ అ పొలిటికల్ సిస్టమ్. అండ్ అక్కడ నాకు పడని వాళ్ళకి నేను లేచి వంగ దండాలు పెట్టే రకం కాదు నేను. సో ఇంకా అక్కడ ఫైట్ ఎక్కువ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. సో ఐ ఫెల్ట్ ఐ డోంట్ వాంట్ టు బీ అండర్ సంబడి, బీ అండర్ ఎ సిస్టమ్. ఐ వాంట్ టు బెటర్ ఐ డూ సంథింగ్ ఇండిపెండెంట్ అని అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ది అదర్ సైడ్ ఆఫ్ మీ వాజ్ అ క్రియేటివ్ సైడ్.
సో నేను యాక్చువల్గా యాడ్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే నాకు సినిమా ఫీల్డ్లో కనెక్షన్ లేదు అసలు. సో ఐ డోంట్ నో అబౌట్ డైరెక్టర్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో యాడ్ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుందాన్ని నెమ్మదిగా ఇటు డైవర్ట్ అయిపోయింది. దట్స్ డెస్టినీ. యాక్చువల్లీ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కల అయితే పొలిటికల్ కంపల్షన్స్ ప్రెషర్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ సినిమా ఫీల్డ్లో కూడా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెషర్స్, హీరోల తాలూకు ఏదన్నా ఇమేజ్ తాలూకు వెయిట్, హీరోయిన్స్ తాలూకు లిమిటేషన్స్ ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి మీకు. అలాంటివన్నీ ఇవన్నీ ఛేదించుకునే మీరు రావాలి. సో ఆ జబర్దస్త్ నుంచి ఈ కళ్యాణ వైభోగమే వరకు రావడానికి చాలా టైం తీసుకున్నారు. సో ఎలా అంటే ఈ దీంట్లో అసలు హౌ డి యూ ఫెల్ ద హోల్ జర్నీ ఈ కాస్త బిట్? ఇట్స్ అంటే నా లైఫ్ అంతా చూసుకుంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ బీటింగ్ ది ఆడ్స్ అండి. ఆల్వేస్ నాకు అగేన్స్ట్ 100-1 ఉంటాయి ఆడ్స్, బట్ ఐ బీట్ దోస్ ఆడ్స్. అదే ఒక కిక్. అయితే ఈ ఒక వర్డ్ నాకు యూజ్ చేయడం ఇష్టం లేదు, లేడీ డైరెక్టర్ అనే పదానికి ఐఎమ్ కంప్లీట్ అగెన్స్ట్. అంటే డైరెక్టర్ అనే వాళ్ళు, బట్ అ ఉమెన్ బికమింగ్ అ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ ఇస్ అ 1:10,000 ఆడ్. రియల్లీ నాట్ ఎ బిగ్ డీల్ యాక్చువల్లీ. అంటే మీరు మీ దగ్గర క్రియేటివిటీ ఉంది, మీరు ఇంప్రెస్ చేస్తున్నారు, మంచి సినిమా తీస్తున్నారు కాబట్టి. అలా కాదండి. ఇఫ్ యూ లుక్ బ్యాక్ మేబీ 15-20 years బ్యాక్, ఒక పైలట్స్ ఉన్నారు కదండి, యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ అ లేడీ పైలట్ దర్. యా, ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది. మీరు ముందు ఫస్ట్ మీరు మెంటాలిటీ చూస్తే 20 years బ్యాక్ ఒక లేడీ పైలట్ దాంట్లో వస్తుంటే ముందు వాడికి భయం వేస్తుంది, బాబా ఇవిడికి ఫ్లైట్ నడుపుద్దల. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి లేడీస్ డ్రైవ్ చేయలేరు కార్లే, ఫ్లైట్ ఎగరేస్తారు అనేది ఉంటుంది. సో యా, సో దిస్ ఇస్ ది యాటిట్యూడ్ వీ హ్యావ్. ఇఫ్ వీ గో బ్యాక్ మేబీ 40 years బ్యాక్, సేమ్ యాటిట్యూడ్ వుడ్ హావ్ బీన్ దేర్ టువర్డ్స్ అ లేడీ డాక్టర్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అ సర్జరీ, ఒక లేడీ సర్జన్ వచ్చింది అనుకోండి, బాబా ఈవిడేంటి సర్జన్ అంటారు. యునో, సో ఆ కేపబిలిటీ అనేది ఆ ఫీల్డ్లో ప్రూవ్ అయ్యి జనాలకు అలవాటు అయ్యేంత వరకు ఇట్ యువర్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇంకో యాంగిల్లో పెడదాం అనుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు యాక్చువల్గా మేల్ డామినెన్స్ కారణంగా ఇది కొంచెం ఇలా లేడీ డైరెక్టర్స్ని కొంచెం అమ్మో లేడీ డైరెక్టర్ని చూడటం అనేది, అంటే మోర్ దెన్ మేల్ డామినెన్స్ అండి. ఆల్సో సాయి పరెన్స్పీ లాంటి చాలా గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, బట్ ఆన్ అన్ యావరేజ్ ఆల్సో ఇఫ్ యూ సీ అదర్ డైరెక్టర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ హీరోయిన్స్. అంటే ఒక సినిమా బ్యాక్డ్రాప్ ఉండి అక్కడ వాళ్ళకి కొంచెం పరపతి పెరిగి అక్కడ సపోర్ట్ ఉండి చేసుకున్న వాళ్ళు. అప్పటికే సినిమాల గురించి బాగా తెలిసిపోయింది, సినిమాల గురించి సినిమాల్లో జనాలు వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది, సరే పలానా వాళ్ళు చేశారంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, వాళ్ళకి ఒక సపోర్ట్ ఉంటుంది అనేది నమ్ముతారు. తర్వాత నేను వచ్చే టైంకి అసలు లేరు. ఆవిడకి కూడా కొరియోగ్రఫీ నుంచి వచ్చారు కాబట్టి కొద్దిగా ఈజీ వచ్చింది. అది అయినప్పటికీ ఒక అమ్మాయి వచ్చి ఒక కమర్షియల్ హిట్ తీయగలదనేది ప్రూవ్ చేసిందండి ఆవిడ. దట్ టిల్ బిఫోర్ దట్ వాజ్ ఆల్సో అ క్వశ్చన్. నౌ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ కామన్. ఐ మీన్ గౌరీ షిండే గారు ఉన్నారు, అంజలి మెనన్ గారు ఉన్నారు. ఐ మీన్ దీస్ 2 women, మొత్తం జోయా అఖ్తర్ కంట్రీలో టాప్ 10 డైరెక్టర్స్ పెట్టుకుంటే, టాప్ 20 డైరెక్టర్స్ పెట్టుకుంటే దే విల్ బి అమంగ్ దట్, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి వాళ్ళు వచ్చి? వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ దే హ్యావ్ డన్? సో యునో నౌ ఇంకా నెక్స్ట్ 5 yearsలో జెండర్ క్వశ్చనే కాదండి, మీరు ఏం అవుట్పుట్ ఇచ్చారనేది క్వశ్చన్ మార్క్. పీపుల్ విల్ నాట్ బి బాదర్డ్ ఇఫ్ ఇట్స్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్ హూ హస్ డైరెక్టెడ్ ఇట్. బాగుందా బాగాలేదు, తెర మీద మీరు ఏం చూపించారు, ఎంటర్టైన్ చేశారు లేదా, వెదర్ ఇట్ ఈస్ కామెడీ ఆర్ హారర్ ఆర్ సెంటిమెంట్ ఆర్ వాట్ ఎవర్, టీయర్స్ తెప్పించినా కూడా నచ్చొచ్చు. అంతే. ఇంకొక సిల్లీ ప్రీకన్సీవ్ నోషన్ ఏంటంటే విమెన్ డైరెక్టర్స్ విమెన్ సబ్జెక్ట్స్ని హ్యాండిల్. వాట్ ఆర్ విమెన్ సబ్జెక్ట్స్? అసలు అర్త్ లాంటి ఒక అతి గొప్ప సినిమా అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు తెలిసి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. నెక్స్ట్ ఫిల్మ్ దట్ ఐ సా ఆఫ్ దట్ క్వాలిటీ వాజ్ అస్తిత్వ. నా ఫేవరెట్ ఫిల్మ్స్ అస్తిత్వ, అర్త్, మిర్చ్ మసాలా, all 3 by male directors అండి. ఇట్ ఈస్ టు యువర్ సెన్సిబిలిటీ. మీ ఇప్పుడు ఫరా ఖాన్ ఎంత ఫీమేల్ అయినా అస్తిత్వ లాంటి సబ్జెక్ట్ చేయలేదు, బికాస్ హర్ మెంటాలిటీ అండ్ హర్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సెన్సిబిలిటీ యాజ్ అ పర్సన్, వాట్ యూ మేక్. సో మీ జెండర్ని బట్టి మీరు ఇలాంటి డిసైడ్ చేయాలనేది అబ్సల్యూట్లీ రాంగ్ అండ్ సిల్లీ నోషన్. అది మిమ్మల్ని ఎప్పుడైనా ఇండస్ట్రీలో మీరంటే జెండర్ ఇలా కాబట్టి మీరు ఇలాంటి సబ్జెక్టులు చేస్తారా అని మిమ్మల్ని ఏమైనా అడిగారా? లేడీ కాబట్టి లేడీ అంటే లేడీస్ సబ్జెక్టులు బాగా అర్థం చేసుకుంటారు అని. మరి శ్యామ్ బెనగల్ ఏం చేశారండి, ఈయన ఏం చేశారు, ఆయన ఏం చేశారు, వాళ్ళ ఆవిడని అడిగారా, వాళ్ళ సిస్టర్ని అడిగారా? వాళ్ళు చేశారు కదండి. ఎవరి న్యాచురల్ ఫ్లో ఉంటుంది ఒకటి, ఒక రైటర్ గన్ డైరెక్టర్, దాని ప్రకారం చేస్తారు. ఇది ఎందుకు ప్రూవ్ చేయాలి, నేను మళ్ళీ లేడీని ప్రూవ్ చేయడానికి చేయాలా, ఎందుకు అని? లేడీని ప్రూవ్ చేయడానికి సినిమాలు చేయక్కర్లేదు కదా. సో ఇట్స్ అ వెరీ సిల్లీ క్వశ్చన్. దెన్ దే ఆస్క్ మీ వన్ మోర్ సిల్లీ క్వశ్చన్ ఏంటంటే, ఒక లేడీగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
బాబు నేను పుట్టింది లేడీగా, స్కూల్కి వెళ్ళింది లేడీగా, అన్నం తింది లేడీగా, స్కూల్లో తిట్లు తింది లేడీగా, కాలేజ్కి వెళ్ళాను లేడీగా, కొత్తగా ఏముంటుంది నాకు? ఇట్స్ ద హోల్ జర్నీ యాజ్ అ ఉమెన్. ఐ మీన్ జెంటిల్మెన్గా మీరు జర్నలిస్ట్లో ఎలా ఫీల్ అవుతున్నారంటే హౌ వుడ్ యూ ఆన్సర్ దట్ యాజ్ అ మ్యాన్, మేల్ జర్నలిస్ట్? హౌ వుడ్ యూ ఫీల్? అంటే ఆఫీస్కి వచ్చే ముందు రోజు నేను మ్యాన్ ఉమెన్ ఆలోచించుకుంటాం, ఈరోజు పని ఏంటి, ఏం చేయాలి, ఏం అడగాలి అనే వస్తాం కాబట్టి అక్కడ జెండర్ క్వశ్చన్ అనేది రాదు. సరే మ్యామ్, కట్ టు అవర్ డిస్కషన్. ఇప్పుడు జబర్దస్త్ నుంచి కళ్యాణ్ వైభోగంకి చాలా టైం తీసుకున్నాం యాక్చువల్గా రావడానికి. అంటే ఈ మధ్యలో వేరే ఏమైనా ప్రాజెక్ట్స్ ట్రై చేస్తారా, ఈ స్క్రిప్ట్నే పట్టుకుని ఉన్నారా? నో, అది అయిపోయాక నేను మీరు పెద్ద హీరోలతో చేయాల్సిన ఆగిపోయినాయి అని వి హర్డ్ సమ్ రూమర్స్. ఐ డెంట్ సైన్ ఎనీథింగ్. నాకు యాక్చువల్గా జబర్దస్త్ ప్రీ రిలీజు చూసి షో చూసి ఒక పెద్ద ప్రొడ్యూసర్ సెంట్ మీ లిటరలీ 25 lakhs క్యాష్. ఈ లైక్ ద ఫిల్మ్ సో మచ్. ఐ సెడ్ నో సార్, సినిమా అయిపోయాక నాకు కథ నచ్చి మీకు హీరో నచ్చితే అప్పుడు చేద్దాం, ఇలా నాకు అడ్వాన్స్లు అవి వద్దని చెప్పి రిటర్న్ ఇచ్చాను. అండ్ ఐ సో గ్లాడ్ ఐ డిడ్ ఇట్. దాని తర్వాత ముందు జబర్దస్త్ ఫ్లాప్ అయింది. సో ఎవరు పరిగెత్తుకుని వచ్చి నాకు ఆఫర్లు ఇవ్వరు. అంటే పీపుల్ వర్ వెయిటింగ్ టు రైట్ యూ ఆఫ్ అండ్ దే గాట్ అ ఛాన్స్. ఆ తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ ఫర్ 3 to 4 months ఐ వాస్ ట్రైంగ్ టు రైట్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఆ డ్యూరేషన్లో ఐ మెట్ స్వప్న దత్. అండ్ జనరల్గా స్వప్న ఎప్పుడు నాతో టచ్లో ఉంటుంది. షీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ హర్డ్ అలా మొదలైంది. అండ్ తనకు నా కథలు బాగా ఇష్టం. అరే రాసుకునేదని చెప్పు అని అంటే అందులో కళ్యాణ్ వైభోగం అని చెప్పాను. ఇది ఎందుకు పక్కన పడేసావు అంటే లేదు, యాక్చువల్లీ ఐ వాస్ సపోజ్ టు డూ దిస్. పిచ్చా ఏంటి, ఇది చెయ్యి, నువ్వు చేద్దాం మనం అంటే. సో దట్స్ హౌ కళ్యాణ్ వైభోగమే కేమ్ బ్యాక్ టు లైఫ్. అండ్ అనదర్ పర్సన్ హూ రియలీ encouraged me during that phase was Bunny. అల్లు అర్జున్. ఒకరోజు పిలిచాడు, ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు ఇంట్లో నన్ను, వచ్చి కలువు అన్నాడు. వెళ్ళాను. ఏంటి ఒక్క ఫ్లాప్ ఇస్తే ఇంట్లో కూర్చుంటావా, అసలు చేయవా సినిమాలు, బుద్ధి ఉందా నీకు, అసలు 6 నెలలు అయిపోయింది, ఏం చేస్తున్నావు అంటే అది కాదు బన్నీ అని చెప్పి, ఏమన్నా రాసావా చెప్పు అంటే, ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఐ కెన్ డూ టు హెల్ప్ యూ టెల్ మీ నందిని. ఐ వాంట్ డైరెక్టర్స్ లైక్ యూ టు కీప్ మేకింగ్ హార్డ్ వర్కింగ్ హీరోస్ కానీ లేకపోతే హీరోయిన్స్ అయినా వేరే యాక్టర్స్ అయినా కూడా డైరెక్టర్ ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా హిట్ సినిమాలు ఎవరో ఒక యాక్టర్ ముందు విని బాగుంది అని చెప్పి ఇంకో హీరోకి సజెస్ట్ చేస్తే వాళ్ళు చేశారు. చాలా సినిమాలు, 4-5 సినిమాలు. సో ఎక్కువగా కూడా అలా రెడీగా ఉన్నారు. మేబీ ఆ టైంలో మీరే అయితే డిలే చేస్తారు. యాక్చువల్లీ బన్నీ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ బిఫోర్ ఐ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్. అని చాలా సంవత్సరాలు, తన హీరో అయ్యే ముందు నుంచి ఫ్రెండ్స్. సో చాలా ఎంకరేజ్, నా కథలు చాలా సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాడు. సో ఆ టైంలో వచ్చి నువ్వు సినిమాలు చేయాలి నందని, వీ నీడ్ డైరెక్టర్స్ లైక్ యూ అని ఒక పుష్ ఇచ్చాడు. That really jolted me. So after that I went and reworked the screenplay of Kalyan Vaibhogame, started doing it, went and narrated again to Swapna. That time Evade Subramanian jarutundi. So then I tried to narrate it to 3-4 heroes in the industry. Andaru vinnaru ante pedla andi సినిమాలో అని అక్కడ అయిపోయారు పాయింట్. హీరోకి పెళ్ళి అవ్వడం ఏంటి సినిమాలో? I said అదే కథ కదండి అని. సో అక్కడ మళ్ళీ కొంచెం డాజ్ అయింది. దెన్ వన్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సెడ్, నువ్వు మళ్ళీ పెద్ద హీరోల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, అలా మొదలైంది ఎలా స్టార్ట్ చేసావు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, నీకు కావాల్సింది కథకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, లుక్ ఫర్ 2 faces, వై డూ వాంట్ హీరోస్ అని. హీరోస్కే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వెతుకుంటే అవును కదా నిజమే కదా అన్నాను. దెన్ ఐ ఎండెడ్ అప్ గోయింగ్ టు సీ చందమామ కథలు ప్రివ్యూ విత్ స్వప్న. అక్కడ నాగశౌర్యం చూశాను. చూసారే భలే ఉన్నాడే కుర్రాడు, స్మైల్ భలే ఉంది, మన పక్కింటి కుర్రాడులాగా ఉన్నాడు అని ఐ సెడ్ స్వప్న వాట్ అబౌట్ దిస్ గై. So at that time this was about a 3.5 crore budget. Saripodda Nageshwarto cheyagalama was a question. She was doing Evade Subramaniam. Then anyway Nageshwarni pilipichi Vaijayanti office lone katha cheppanu. Katha vinagane gentesadu. Ma'am 200 scripts reject chesanu ma'am, నాకు పిచ్చెక్కిపోయింది అనుకున్నాను, I was waiting for this script ma'am, I'm so happy అన్నాడు. So after a long time I got that kind of a response from a hero. Then after that Evade Subramaniam was going on and Damu garu malli phone చేశారు నాకు. సో ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే ఇది సార్ అని చెప్తే, హీ యాక్చువల్లీ గేమ్ మీ అన్ అడ్వాన్స్ ఫర్ దిస్ స్టోరీ కళ్యాణ్ వైభోగం. సో ఇలా స్వప్న ఇది అంటే అడ్వాన్స్ ఏమైనా తీసుకున్నావు అంటే లేదు సార్ అంటే, అయితే మనం చేస్తున్నాం ఈ కథ అన్న. సో కేమ్ బ్యాక్ టు దాము గారు. దెన్ ఐ టోల్డ్ దాము గారికి మీ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ బాగా యాక్చువల్గా. అలా మొదలైంది. ఆడియో రిలీజ్ టైంలో కూడా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ ఉన్నారు, నేను జస్ట్ అక్కడ ఉండటం జరిగింది. సో సినిమా చాలా బాగా వచ్చింది, నిజంగా కూడా ఇలా హ్యాండిల్ చేసింది అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు మీ గురించి. వీ హ్యావ్ అ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అండి. మా టేస్ట్ చాలా సిమిలర్గా ఉంటుంది, మా థాట్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఈజీ. మ్యూజిక్ టేస్ట్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ, నేను రాసిన ఎమోషనల్ పాయింట్స్కి తొందరగా కనెక్ట్ అయిపోతారు ఆయన. సో ఆ టేస్ట్ బేసిక్గా మోరోవర్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ టీమ్ అలా మొదలైంది, సేమ్ టీమ్ దగ్గర నుంచి వచ్చిన ఫిల్మ్ అది.
ఒక సినిమా చేశారు, షూట్ చేశారు, అయిపోయింది. అయితే మీ వల్ల ఏం జరిగిందంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేసి డైరెక్టర్లు ఏం చేస్తున్నావు అంటే కేరళలో ఉన్నా కొబ్బరి నూనెతో పప్పు తింటున్నా, ఎందుకు అంటే అక్కడ మలయాళం అమ్మాయిల ప్రొఫైల్స్ అని చెక్ చేసుకుంటున్నాం, అంటే హీరోయిన్ అంటే మలయాళం అమ్మాయిని తీసుకొస్తే ఎక్స్ప్రెసివ్ గా ఉంటుందని. అలా మొదలైందితో యూ ప్రూవ్డ్ విత్ నిత్యా మీనన్, వెరీ ఎక్స్ప్రెసివ్ హీరోయిన్, బ్రిలియంట్ హీరోయిన్. దెన్ అగైన్ ఇప్పుడు ఈ కళ్యాణ వైభోగం కూడా ఏం విన్నాం అంటే ఒక 200 మంది ప్రొఫైల్స్ చూశారు, చివరికి మాలవికని మళ్ళీ 0 ఆన్ చేశారు. సో మళ్ళీ మలయాళీ అమ్మాయి, మళ్ళీ వెరీ ఎక్స్ప్రెసివ్ హీరోయిన్. సో ఇలాంటి హీరోయిన్లు కావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు కేరళ వెళ్ళి ఆ కొబ్బరి కూరలు తిని ఎత్తుకురావాల్సిందే అని ఇది ఏదో నందిని రెడ్డి గారు అందించిన థీసిస్ లా చేయలేదండి బాబు. తరతరాల నుంచి కేరళ నుంచి చాలా మంచి హీరోయిన్స్ వస్తున్నారు. అండ్ ఇట్స్ బిన్ అ ట్రెండ్. కేరళలో వచ్చేవాళ్ళు చాలా మంచి ఆర్టిస్టులు అనేది తెలిసింది. విత్ నిత్యా మేనన్ ఐ జస్ట్ గాట్ లక్కీ. నేను కాకపోయినా ఎనీ డైరెక్టర్ హూ ఫౌండ్ నిత్యా మేనన్ వుడ్ హ్యావ్ బిన్ వెరీ లక్కీ. షీఈస్ వన్ ఆఫ్ దోస్ రేర్ వన్ ఇన్ అ జనరేషన్ యాక్టర్. అంటే ఒక పవర్ హౌస్ పెర్ఫార్మర్ ని యు ఇంట్రడ్యూస్ టు తెలుగు ఇండస్ట్రీ. నా అదృష్టం, తను నాకు దొరకడం నా అదృష్టం. ఐ గేవ్ అర్ ద ప్లాట్ఫామ్, అంతకంటే నేను చేసింది ఏం లేదు. సో ఐ వాజ్ లక్కీ. అండ్ నా కథలకి మంచి యాక్టర్స్ కావాలండి, లేకపోతే నా కథకు కొలాప్స్ అయిపోతుంది. నేను ఎవరితో కూర్చొని యాక్టింగ్ చేయించలేను, కెపాసిటీ నాకు లేదు. మీ దగ్గర యాక్టింగ్ కెపాసిటీ ఉంటే దాన్ని నేను మోల్డ్ చేయగలను. ఆల్రెడీ యాక్టింగ్ కెపాసిటీ బాగుంటేనే మీ సినిమాలో నేను మోల్డ్ చేయగలను. కానీ ఎక్కడి నుంచో నేను తవ్వి తీసుకురాను, మీకు నేను యాక్టింగ్ నేర్పించాను. ఐ డోంట్ రన్ అన్ అకాడమీ. అయితే మీ గురువు గారు అంటే కృష్ణవంశీ గారు, ఇప్పుడు ఆయన ఏంటంటే ఎవరినైనా నుంచోబెట్టినా అక్కడ యాక్టింగ్ చేపిస్తారు అని చెప్పని ఇట్స్ వైడ్ స్ప్రెడ్ బిలీఫ్. సో మీరేంటి కంప్లీట్ రివర్స్ లో ఉన్నారు? నేనంతే, ఐ కాంట్ బీ హిమ్. హీస్ డిఫరెంట్, ఐఎమ్ డిఫరెంట్. ఓకే. ఆ స్కూల్లో ఏదో కొంచెం అక్కడి నుంచి కొంచెం తెచ్చుకుని ఉంటారు, ఆ స్కూల్లో కంపల్సరీ చూసి నేర్చుకుంటారు కదా. కాలేజ్ ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. మేబీ యూనివర్సిటీ కూడా అనొచ్చు, మీరు అక్కడ డాక్టరేట్ కూడా తీసుకున్నారు, చాలా ట్రావెల్ చేశారు. వాట్ ఐ డూ ఇస్ అండి, ఒక యాక్టర్లో కొన్ని యాంగిల్స్ హైలైట్ అవుతాయి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫేస్ యాంగిల్స్, బట్ కొన్ని ఎలిమెంట్స్ హైలైట్ అవుతాయి. యాజ్ అ పర్సన్ నాకు కొన్ని నచ్చుతాయి, వాటిని హైలైట్ చేస్తాను నేను. అది కనుక ఆడియన్స్ నచ్చితే దట్ క్యారెక్టర్ గెట్స్ ఎలివేటెడ్. ఇట్స్ జస్ట్ దట్. సో దట్స్ హౌ ఐ వర్క్. నేను వీళ్ళని ఏదో అలా మార్చేసి అలా కాదు, నా కంటికి అది కనిపించాలి. కనిపించిందా దాన్ని పట్టుకుంటా. సో యూ ఫౌండ్ దట్ స్పార్క్ ఇన్ నాగశౌర్య అండ్ మాలవిక, ఇద్దరిని ఆ కాస్టింగ్ అది పర్ఫెక్ట్ గా చేశారు. సో ఏం మేము ఇప్పుడు లైట్స్ కాల్స్తారా మీరు, కింగ్సా? ఐ డోంట్ స్మోక్. అదేంటి అలా హీరోయిన్ తో పర్లే, మనం కింద ఇక్కడ వేసుకోవచ్చు, యూ కెన్ పుట్ హియర్, పొగ త్రాగరాదు అని చెప్పి. బట్ ఆ ట్రైలర్ లోనే మోస్ట్ హార్డ్ హిట్టింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఈ టైంలో సిగరెట్ పడితేనా అనగానే లైట్సా కింగ్స్ ఓకేనా లైట్సా అని చెప్పి అంటుంది. మీరు జాగ్రత్తగా చూస్తే అమ్మాయి కాల్చట్లేదు, అది దాని కౌంటర్ సినిమాలో ఉంటుంది. నోట్లో పెట్టుకున్నట్టు కూడా నోట్లో పెట్టింది, ఇట్స్ నాట్ లిట్ ద సిగరెట్. అలాగే ఉంది. ట్రైలర్ పర్పస్ ఏమైనా పెట్టలేదు. యాక్చువల్లీ చిన్న ఇన్స్పిరేషన్ నా లైఫ్ నుంచి ఏంటంటే, నేను ఢిల్లీలో చదువుకున్నానండి. నేను వెళ్ళినప్పుడు షాక్ ఏంటంటే ఆ 10లోంచి ఆల్మోస్ట్ 7 మంది దే టు స్మోక్ ఇన్ ఢిల్లీ. బాబాయ్ ఇలా స్మోక్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. కానీ నాకు ఐ హేటెడ్ ద స్మెల్ ఆఫ్ ఐ ట్రైడ్. కానీ ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ అసలు నచ్చలా. సో వాళ్ళందరూ ఎవరన్నా స్మోక్ చేస్తుంటే ఆ సిగరెట్ పట్టుకోవడం ఒక కిక్ అనమాట, ఒక యాటిట్యూడ్ అంతే. సో ఐ స్టోల్డ్ ద సిగరెట్. అండ్ అంతఃపురం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్. కృష్ణవంశీ గారు సౌందర్యకి ఏదో షార్ట్ చెప్తున్నారు. సో హీరోయిన్ దగ్గరికి సిగరెట్ పట్టుకుని వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. సో నేను అక్కడ క్లాప్ బోర్డ్ పట్టుకుని ఉంటే ఆయన సిగరెట్ నా చేతికి ఇచ్చారు. ఇట్లా పట్టుకున్నాను. హీ వెంట్ టు టెల్ సౌందర్య ద షార్ట్. సేమ్ టైం బాబు మోహన్ గారు నా వైపు నడుస్తున్నారు. సో నేను చిన్న అల్లరి మూడ్లో ఇలా పట్టుకున్న సిగరెట్ని ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకుంటే బాబు మోహన్ గారు నందు అని వచ్చి చూసి ఆడపిల్లవి సిగరెట్ అదే ఇక అదేం లేదు, ఆయన షాక్ తోటి ఆ ఎక్స్ప్రెస్ ఇట్లా అనేసి అట్లా వెళ్ళిపోయారు. ఇక తెగ నవ్వేసుకున్నాను, సార్ నాది కాదండి వంశీ గారిది అని చెప్పి ఆడుకున్నాను కాసేపు అంతే. వంశీ గారు స్మోక్ చేస్తారని మాకు తెలియదండి, మీరు చెప్పారు. సర్లేండి, అందరు తెలుసు ఆయన స్మోక్ చేస్తారని. సరే, అయితే ఇప్పుడు ఈ ట్రైలర్లో ఇంకా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే ఒక పెళ్ళైన వాళ్ళకి మధ్యలో జరిగే గొడవ. వాట్ ఆర్ యూ షోయింగ్ ఇన్ ద ఫిల్మ్? యాజ్ పర్ ద ట్రైలర్ అయితే ఇద్దరు కొత్తగా పెళ్ళైంది, వాళ్ళిద్దరికి పడట్లేదు, సమ్ ఈగో క్లాష్ ఆర్ వాట్ ఎవర్ క్లాషెస్ వస్తున్నాయి. సో ఆ క్లాష్లు సాల్వ్ చేయటమే సినిమానా? సో వాట్ ఈస్ ఇట్ ఇన్ షార్ట్ లో చెప్పాలంటే వాట్ ఈస్ కళ్యాణ వైభోగమే? ఇన్ షార్ట్ ఇట్స్ అబౌట్ 2 generations యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. అండ్ యంగర్ జనరేషన్ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ భయాలు ఏంటి, నిజానికి మ్యారేజ్ అంటే ఏంటి, అంత సింపుల్ కదా.
అంటే ఒకటి ఏమంటారంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా తీలే ఉంటారు. సో ఈ మ్యారేజ్ల మీద ఎందుకని అలా మొదలైంది 2-3 సార్లు అందులో కూడా 2-3 సార్లు మ్యారేజ్లు మనకి టచ్ అయ్యాయి. అలా మొదలైందిలో కూడా మ్యారేజ్ ఇంటర్వ్యూలో అడిగారు ఏంటంటే ప్రతి సినిమాలో పెళ్లి ఉంటుంది ఏంటంటే ఏమో మరి నాకు ఆ సందడి ఇష్టమేమో తెలియదు. ఐ డోంట్ నో యు హావ్ ది స్పెషల్ లైక్ టువర్డ్స్ మ్యారేజెస్ కంప్లీట్. తెలియదు ఐదర్ దాట్ ఆర్ చిన్నప్పుడు ఏదో పెళ్లి ఉన్న సినిమా చూసేసి అలా ఉండిపోయింది మా మైండ్ లో. తెలీదు, నేను దాన్ని కొంచెం తవ్వాలి బయటికి. ఇన్ఫ్లుయెన్స్ చేసింది పెళ్లి అనేది మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అయ్యుండొచ్చు, నేను ఆలోచించలేదు కదా. మీ సినిమాలో చేస్తే హీరో హీరోయిన్ పెళ్లి అయిపోతే అలాంటిది ఏం రాలేదు. ఇంకా అలాంటి రూమర్లు వస్తే మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అప్పుడేమవుతుంది అమ్మో సినిమాలో అయితే బాగుంటుంది పేరెంట్స్ అప్పుడు హీరో పేరెంట్స్ నన్ను పంపుతారు మీరు చేయండి సినిమా పెళ్లి అయిపోతుంది. అప్పుడు షూటింగ్ అవనివరేమో అమ్మ పెళ్లి అయిపోద్ది ఎందుకు వచ్చింది. అంటే జనరల్ గా కూడా కొంచెం బాలీవుడ్ లో లాగా కాకుండా మన సీనియర్ స్టార్స్ బాలీవుడ్ లో ప్రాబ్లం లేదు, కానీ ఎందుకు యంగ్ జనరేషన్ కొంచెం పెళ్ళైన హీరోలన్నా పెళ్ళైన హీరోయిన్స్ అన్నా మనకు రిసీవింగ్. ఐ థింక్ నౌ ట్రెండ్ ఇస్ చేంజ్ అండి. నౌ ఐ మీన్ హీరోయిన్స్ ఆర్ ఆల్సో గెటింగ్ మ్యారీడ్, యాక్టింగ్. బాంబేలో అయితే ఆ ట్రెండ్ ఉంది, కరీనాస్ యాక్టింగ్, ఎవ్రీబడీస్ యాక్టింగ్. సో నెమ్మదిగా అది ఇప్పుడు యాక్చువల్గా నిన్ననే రిలీజ్ అయింది కీ అండ్ కరీనా ట్రైలర్. సో అది చూస్తే మీ కళ్యాణ్ వైభవమే గుర్తొస్తుంది. అసలు దానికి దీనికి సంబంధం లేదు. యాక్చువల్గా అలా ఎందుకు అని చెప్తున్నా అంటే స్టోరీ వైజ్ కంటెంట్ వైజ్ కాదు, ఆ కెమిస్ట్రీ, రైట్, కెమిస్ట్రీ బిట్వీన్ ద హీరో అండ్ హీరోయిన్. కెమిస్ట్రీ బిట్వీన్ మాలవిక అండ్ శౌర్య ఇస్ ఫెంటాస్టిక్. ఈ మధ్యకాలంలో ఐఎమ్ సో ప్రౌడ్. సినిమా ఎలా ఉన్నా పర్లేదు కానీ కాస్టింగ్ని మాత్రం అందరూ మెచ్చుకుంటారు 100%. ఇది నేను గ్యారంటీ ఇస్తాను. మాలవిక శౌర్య కాస్టింగే కాదు, నా సినిమా కాస్టింగ్ మొత్తం మెచ్చుకుంటారు డెఫినెట్గా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ద కాస్టింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ డిడ్ ఎక్సలెంట్ జాబ్. సో వాట్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ మూవీ అండి? అంటే ఇప్పుడు మనకి టాలీవుడ్లో ఏం జరుగుతుందంటే ఎలాంటి సినిమాని తీసుకోండి, హర్రర్ అన్నా అందులో కామెడీ ఉంటుంది, ఇంకోటి ఏదో సినిమా అన్నా థ్రిల్లర్ అన్నా అందులో కామెడీ ఉంటుంది. బట్ కాకపోతే ఈ మధ్యకాలంలో నాన్నకు ప్రేమతో అనే ఒక సినిమాలో కేవలం ఎమోషన్ తప్పించి కామెడీ లేకుండా. మొన్న ఎవరో కామెడీ ఉండాలి హైలైట్ చేద్దామంటే మా నాన్నకు ప్రేమతో ఎందుకు ఆడిందంటే అందులో ఎక్కడ ఒక పంచ్ లేదు, జోక్ లేదు, ఎమోషన్ హోల్డ్ చేసింది. మంచి కథ కావాలండి మనకి. కామెడీ అనేది ఒక అవుట్లెట్. నాకు కామెడీ సీన్ ఉంటే బాగుంటుందని పెట్టిన నేను అప్పుడు. ఇఫ్ యు సీ ఈవెన్ మై సాంగ్స్ కథ ఫ్లోలో వెళ్తాయి. అంటే ఎవ్రీ సీన్ కానీ సాంగ్ కానీ టేక్స్ అ స్టోరీ ఫార్వర్డ్. నేను అలాగే రాస్తాను, ఎందుకంటే నేను అలాగే రాయగలను కాబట్టి. ఇప్పుడు దాని స్ట్రెంగ్త్ అనుకోండి, వీక్నెస్ అనుకోండి, దట్స్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నేను ఇలాగే రాయగలను కాబట్టి ఇలాగే రాస్తాను. నాకు సెపరేట్ కామెడీ ట్రాక్లు ఉండవు, ఎక్కడి నుంచి ఒక కామెడీ అని వచ్చేసి కామెడీ చేయడం వల్ల ఉండవు. హ్యూమరస్ సిచ్యువేషన్స్ నార్మల్ సిచ్యువేషన్స్లోంచే క్రియేట్ అవుతాయి. దట్స్ హౌ ఇస్ మై రైటింగ్ స్టైల్. సో ఇప్పుడు కామెడీ అన్నారు కాబట్టి 2 things చెప్పాలి మీకు. ఒకటి, ఫస్ట్ అలా మొదలైందిలో వాడు గే అనే కామెడీ సూపర్ హిట్ ట్రాక్. అది యాక్చువల్గా అయితే హిలేరియస్. అది నిజంగా కూడా ఇప్పుడు కుర్చీలోంచి బంపింగ్ అవుట్ ఆఫ్ ద సీట్స్ అనే ఆ ఫ్రేజ్కి లిటరల్ ఎగ్జాంపుల్ ఆ సీన్. కాకపోతే ఏం జరిగిందంటే మీరు ఆ సీన్ తీసిన తర్వాత, అలా మొదలైంది అది వచ్చిన తర్వాత న్యూమరస్ ఫిలిమ్స్ మేడ్ సిమిలర్ సీన్స్ అండ్ కామెడీ అండ్ గేస్ అయిపోయింది. అదే టైంలో ఏమైందంటే ఇండియాలో LGBT రైట్స్ అని యాక్టివిజం. ఐఎమ్ యాక్చువల్లీ ఎంబారెస్డ్ బై దట్ సీన్ నౌ. ఐఎమ్ యాక్చువల్లీ స్లైట్లీ ఎంబారెస్డ్. అంటే అప్పట్లో ఒక గే అంటే వర్డ్ అర్థం కాదు అని చెప్పి పెట్టిన సీన్ నేను, ఎవరిని కించపరచాలని. మీరేం చేస్తారంటే లిటరల్లీ మీరు గే అనే వర్డ్ వాడుతున్నా కానీ లిటరల్గా ఒక పర్సన్ ఎవరైనా చూపించలేదు. కానీ వేరే సినిమాలో ఏమైపోయిందంటే నిజంగా గే అంటే యాక్చువల్గా వాళ్ళు ఏదో ఒక పర్సన్ చూపించేయటం, అంటే గేస్ కూడా మామూలుగానే ఉంటారు, బట్ కానీ సినిమాల్లో వచ్చేప్పటికి ఆ పోర్ట్రేయల్ చాలా డిఫరెంట్గా చూపించడం వాళ్ళని. లైక్ ఇఫ్ ఐ రీమేడ్ అలా మొదలైంది ఇంటూ హిందీ, ఐ వుడ్ నాట్ షూట్ ఇట్ లైక్ దట్. Because metro audience ki they understand the context of gay. The punch was just that gay అని చెప్పానంటే ఇలా వాడుకుంటున్నాం అని అనేది అంతే పంచు. కానీ గే అని చెప్తే మన గుంటూరులో విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక సెక్షన్, one section ఆఫ్ ఆడియన్స్ దాటి నెక్స్ట్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది చెప్పడానికి అది చేశాను. బట్ దట్ వాస్ 5 years బ్యాక్. అప్పటికి నౌ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ షూట్ సంథింగ్ లైక్ దట్. ఇంకోటి ఏం చేస్తారంటే మీరు ఆ టైంలో అలా మొదలైంది టైంలో రమేష్ చేత బాగా తాగిచ్చేసారు మీరు. ఆయనకి ఇంకా దిగలేదు తెలుసా, ఆయనకి ఇంకా దిగలేదు ఆ కిక్కు. అంటే తాగుబోతు రమేష్ అనేది ఒక బ్రాండ్. బట్ హీ వాజ్ తాగుబోతు రమేష్ ఈవెన్ బిఫోర్ అలా మొదలైంది. అలా సినిమాలు కూడా చేసాడు కదా. బట్ కానీ మీ రికగ్నిషన్ వచ్చింది, కానీ దానికంటే ముందు కూడా ఉన్నాడు, చేసాడు కూడా సినిమాలు. అలాగే వాడు వచ్చి నన్ను కలిసిందే తాగుబోతు రమేష్, నేను పెట్టిన పేరు కాదు అది. ఓ, ఆయన అలా యాక్టింగ్ చేస్తారా రియల్ గా తాగొచ్చు కలిసి? నో హీ డజంట్ డ్రింక్. అసలు ఒక్క చుక్క తాగాడు. అంటే జీవితంలో జరిగిన ఒక ట్రాజెడీని పాజిటివ్గా చేసుకోవడం అంటే నిజంగా రమేష్ అండి. ఐ అప్రిషియేట్ హిమ్ సో మచ్ ఫర్. ఈ సినిమాలో కూడా ఉన్నారు కదా? ఈ సినిమాలో కూడా ఉన్నాడు. రమేష్ ఫాదర్ యూస్ టు బి అన్ ఆల్కహాలిక్. సో ఆ వాడి బాడీ లాంగ్వేజ్ అంతా వాళ్ళ ఫాదర్ని అబ్జర్వ్ చేసుకుంది. ఆ ఆల్కహాలిక్ ఫాదర్ వల్ల ఫ్యామిలీ చాలా సఫర్ అయింది.
కానీ ఈ రోజు ఆ కొడుకు ఆ ట్రేట్ తీసుకుని దాని ప్రొజెక్ట్ అయ్యాడు చూడండి. అంటే ఒక్క చుక్క ఆల్కహాల్ తాగడు రమేష్. నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా పాజిటివ్ గా వాడుకోవడం అంటే ఆయన ఎగ్జాంపుల్ బెస్ట్. ఈజ్ అ రియల్ హీరో ఫర్ మీ. సో ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి ఒక జనాల్ని మళ్ళీ ఇన్స్పైర్ చేసే ఒక సీన్ కానీ రమేష్ ఉన్నాడు మళ్ళీ. దేర్ అ స్మాల్ కనెక్షన్ టు ద క్లైమాక్స్ ఆఫ్ అలా మొదలైంది అండ్ కళ్యాణ వైభోగమే. అంటే అన్ని సినిమాలకు కుదరవు కానీ కొన్ని సినిమాలకు కుదురుతుంది. సో అక్కడ క్యారెక్టర్ ఇక్కడ ఎంటర్ అవుతుంది క్లైమాక్స్ లో మళ్ళీ. సో అక్కడ చెడగొట్టాడు కాబట్టి ఇక్కడ నిలబెడతాడు. అక్కడ చెడగొట్టలేదు, అక్కడ కాపాడాడు కదా సిచ్యువేషన్ ని. సో ఇక్కడ కూడా ఒక లింక్ వచ్చింది. సో యా దట్ గౌతమ్, సాఫ్ట్వేర్ గౌతమ్ మేక్స్ అ కమ్ బ్యాక్ హియర్. ఏం సాఫ్ట్వేర్ గౌతమ్ అదే క్యారెక్టర్ అంటున్నాం కదా. సో సాఫ్ట్వేర్ గౌతమ్ మళ్ళీ వస్తాడు. అంటే రియల్ లైఫ్ లో క్యారెక్టర్లు ఎక్కడికి వెళ్ళిపో కాబట్టి మళ్ళీ వచ్చి ఒక మంచి లింక్ కుదిరింది. సో బికాస్ ఎవ్రీబడి లవ్డ్ అలా మొదలైన్ సో మచ్, ఐ థాట్ వై నాట్ గివ్ ఇట్ లైక్ ఫినిషింగ్ ఇన్ దిస్ అని చెప్పి చేసాం. నెక్స్ట్ ఇప్పుడు అలా మొదలైందికి కానీ జబర్దస్త్ కానీ మ్యూజిక్ యాక్చువల్ చాలా అలా మొదలైంది సూపర్ హిట్ మ్యూజిక్. జబర్దస్త్ కూడా ఈవెన్ వెరీ గుడ్ మ్యూజిక్ యాక్చువల్లీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ. ఈ సినిమా ఎలా వచ్చింది మ్యూజిక్ అంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ హర్డ్ ఇప్పుడు దాకా విన్న సాంగ్స్ ట్రైలర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఇంటర్నల్గా మీరు చూస్తుంటారు కదా బ్యాక్గ్రౌండ్. ఐ థింక్ దిస్ ఇస్ కళ్యాణ్ కోడూరిస్ బెస్ట్ వర్క్ టు డేట్ అండి అమాంగ్ ఆల్ హిస్ ఫిల్మ్స్. ఆ సినిమాకి వేరే పేరు ఉన్నట్టుంది, ఈ సినిమాకి మళ్ళీ దీని తర్వాత మార్చడంటలేండి ఫిక్స్ అయిపోయాడు. మామూలుగా పెటావాళ్ళు మనం ఏదైనా యానిమల్స్ తోటి ఏమైనా కామెడీలు చేస్తాం అనుకోండి, ఫస్ట్ పెటావాళ్ళు తరువుగా వస్తున్నారు, మీరు అంటే ఎందుకు చేస్తున్నారని. ఒక పక్కన హీరోయిన్లే యానిమల్స్ని హింసించకండి అంటున్నారు. ఈ మధ్య పెద్ద సినిమాలో ఏనుగుతో చేశారు అని చెప్పని ఇది చేశారు. ఇది ఒక సైడు. ఇంకో సైడు ఇంట్లో ఏమైనా పెంచుకుంటే హీరోలు కుక్కలు పెంచుకుంటారు, హీరోయిన్లు పావురాలను పెంచుకుంటారు. ఈ కోడిని పెంచుకోవడం ఏంటండి? అంటే ఎదురుకుండా కోసుకొని తినేస్తాం కానీ పెంచుకోవడం ఏంటి కోడిని? మళ్ళీ అది ఒక అర్బన్ లైఫ్ స్టైల్లో కోడిని పెంచుకోవటం. యాక్చువల్గా నేను ఉండే ఫ్లాట్స్ అండి, దాని పక్కనే కార్ పార్కింగ్ కనపడుతూ ఉంటుంది. నేను మా డ్రాయింగ్ రూమ్లోంచి అక్కడ కోడి తిరుగుతూ ఉంటుంది, పుంజు. అది పొద్దున్న లేస్తే ఏంటబ్బాయి అన్నట్టు తిరుగుతూ ఉంటుంది, మొత్తం సామ్రాజ్యం మంది అన్నట్టు. దాన్ని ఎక్కడ కట్టారు, అది అక్కడ అలా అలా తిరిగిపోతూ ఉంటుంది. సో నాకు అది చాలా వింతగా అనిపించేది. అండ్ ఒక క్యారెక్టర్ అవసరం నాకు అక్కడ. అంటే హీరోయిన్లు వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పుకోవడానికి ఇంకో మూగ ప్రాణి ఒకటి. సో ఈ కుక్కలు పిల్లులు పావులు అయిపోయినాయి కదా, కోడి పెడితే ఏంటని ఆలోచించాను. ఇంకా అక్కడి నుంచి ఐ స్టార్ట్ రైటింగ్ దట్ హోల్ ట్రాక్ అండ్ అది హిలేరియస్గా వచ్చింది. సో రియల్ కూడా అది గ్రాఫిక్స్ కూడా లేదండి, రియల్ కోడి అండ్ గ్రాఫిక్స్లో దానికి కొన్ని డెకరేషన్లు అవి చేసాం. బట్ దాని పేరు కామాక్షి. కోడి అని చెప్పకండి, మా హీరో ఫీల్ అవుతాడు. షీఈ్ హిస్ రూమ్మేట్ కామాక్షి. మాట్లాడుతూ ఉంటుంది క్యారెక్టర్, మాట్లాడదు కానీ షీఈ్ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్ఫార్మెన్స్ బై కామాక్షి. కళ్ళతో మీకు అంత కనపడుతుంది. కోడితో కూడా యాక్టింగ్ చేయించారు, దారుణం అండి ఇది. నాకు మంచి యాక్టర్లు దొరికాయి కూడా, మంచి యాక్టర్. ఆల్రెడీ ఒక రూమర్ అనండి మీరు ఏదో ఆల్రెడీ ఉంది, రాజమౌళి గారు ఇలాగే స్టార్ హీరోలు కదా ఏకతో కూడా సినిమా తీస్తా అని చెప్తే మీరు కోడితో తీస్తారు. అయితే దారుణం. మీరు ఇంకో అన్యాయం చేస్తారండి, మర్చిపోయాను చెప్పడం. ఇప్పుడు సరే మా గర్ల్ ఫ్రెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఈ మధ్యన అందరి పేరెంట్స్ కూడా చాలా అందంగా ఉంటున్నారు, మెయింటైన్ చేస్తున్నారు అలాగా. అందుకని చెప్పి మరి రాశి గారు ఇంకా చాలా చిన్న ఆవిడే కదండి, ఆవిడ తీసుకొచ్చి హీరోయిన్ మదర్ని చేస్తారు. రాశి గారు ఇప్పుడు ఎవరికో మదర్ అయ్యారు కదా, పాపకి చిన్నప్పుడు మదర్ అవడం వేరే, ఇక్కడ 18 years అమ్మాయికి మదర్ చేస్తారు. ఇప్పుడు ఆవిడని మళ్ళీ నేను చీరలు కట్టించేసి డ్యూటీలు పాడించమంటారా? ఏం క్యారెక్టర్ చేయాలి, ఏం క్యారెక్టర్లు చేయాలి చెప్పండి. చెల్లిగా హీరో చెల్లిగా మీరు ఎంత రాశి గారి అభిమాని అయితే మాత్రం హీరోకి చెల్లెలుగా పెట్టాలి చెప్పండి. మొన్నే చూస్తున్నాం ఆవిడ ఇంకా సినిమాల్లో ఆవిడ హీరోయిన్ ఇంకా మర్చిపోలేకపోతున్నాం. మొన్న ఏం కాదు 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. పోనీ వెంకీ సినిమాలో స్పెషల్ సాంగ్స్ అట్లా కూడా చూసాం కదా, మీరు అప్పుడే అమ్మని చేస్తారని కొంచెం బాధ అనిపించింది లిటిల్ బిట్. ఎవరైనా చెప్పారా విషయం? ఐ వాంట్ యంగ్ అండ్ గ్లామరస్ అమ్మ అండి. అండ్ గ్లామరస్ అమ్మలు గ్లామరస్ అత్తలు ఇంకా రొటీన్ అంటే అంత అందంగా ప్లస్ అంత టాలెంట్ గా ఒకళ్ళు కుదిరారు. సో ఇంకా నేను నా గురించి ఆలోచించాను, రాజు గారి గురించి ఆలోచించలేదు. బట్ నిజంగా మీరు సినిమా చూసాక యూ విల్ బీ సో హ్యాపీ. మీరు రాజు గారి ఫ్యాన్ కనుక అయితే యూ విల్ బీ సో హ్యాపీ విత్ హర్ క్యారెక్టర్ అండ్ ద పర్ఫార్మెన్స్ ఇస్ డన్. ప్రాబ్లీ యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఒక లైక్ చేసిన పాయింట్ ఏం చెప్పాలి అంటే ఇట్ ఇస్ నాట్ టు డిమీన్ ఎనీ వన్, కాకపోతే యాక్టర్స్ని అంటే తెలుగు స్పీకింగ్ యాక్టర్స్ అవుతేనే బాగుంటుంది అని చెప్పని చాలామంది ఎక్కువ ఇప్పుడు, ఎందుకంటే కొంచెం ఆ ఫేస్బుక్లో ట్విట్టర్లో చూస్తుంటే ఎక్కువ మంది తెలుగు కోసం ప్యాట్రియాటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. తెలుగు స్పీకింగ్ వాళ్ళని పెట్టవచ్చు కదా, మాట్లాడితే అత్త క్యారెక్టర్ అంటే ఎవరో ఒకరిని తేవడం, మావ క్యారెక్టర్ అంటే ఒకరిని తేవడం, తండ్రి క్యారెక్టర్ అంటే ఇలా తెచ్చే బదులు అందరూ వాళ్ళు దేర్ ఆల్సో గుడ్ యాక్టర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఇక్కడ లోకల్ తెలుగు స్పీకింగ్ వాళ్ళని పెడితే అథెంటిక్గా ఉంటుంది అని ఒక ఫీలింగ్ అనమాట.
సో మీరు రాశి గారిని క్యాస్ట్ చేశారని కానీ ఫస్ట్ వచ్చిన ఇదేంటంటే ఆ అథెంటిసిటీ బాగుంది అనిపించింది. కాకపోతే ఏంటంటే ఏజ్ వైజ్ అన్యాయం చేశారు మీరు ఒప్పుకున్న. లేదండి మీ సినిమా చూడండి అసలు ఆవిడ సూట్ అయినంత క్యారెక్టర్ ఇంకా నేను చెప్తున్నా కాస్టింగ్ పర్ఫెక్ట్ అండి. అసలు మీరు మాట్లాడదు, సినిమా తర్వాత మాట్లాడండి మీరు. ఆ తర్వాత ఒప్పుకున్నా, అంతకు ముందు మీరు కాస్టింగ్ ఏమన్నా నేను ఒప్పుకున్నాను. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేస్తున్నాం. మీ దగ్గర నుంచి నేను కంగ్రాట్స్ తీసుకోకపోతే అప్పుడు నా పేరు మార్చుకుంటాను. సూపర్ సూపర్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద కాస్టింగ్ ఆనంద్ గారు, ఇలా రెస్ట్ ఆఫ్ ద కాస్టింగ్ గురించి. ఆనంద్ గారు అండ్ రాశి గారు ప్లే మాల్వికాస్ పేరెంట్స్, అండ్ ఆయనతో కూడా వర్క్ చేయడం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్, ఒక గంభీరంగా ఉన్న పర్సనాలిటీ ప్లే చేయాలి, అండ్ హీ డిడ్ ఇట్ సో వెల్. అండ్ యాక్చువల్గా ఆయన చాలా జోవియల్గా ఉంటారు అని ఉంటారు, సో అక్కడ ఫ్రేమ్లోకి వెళ్తే మాత్రం అని కూర్చోవాలి. సో హీ డిడ్ ఇట్ సో వెల్. అండ్ రాజ్ ముదిరాజ్ గారు, ఆయన డైరెక్టర్, ఆయన ఐశ్వర్య గారు ఒక పేరు, హీరో పేరెంట్స్. సో ఆయన బాగా అల్లరి క్యారెక్టర్ అనమాట రాజ్ ముదిరాజ్ గారిది, హీరో ఫాదర్. అబ్బాయి టీషర్ట్లు అన్నీ వేసుకుంటూ ఉంటాడు, ఐప్యాడ్లు లాగేసుకుంటూ ఉంటాడు. అంటే హీఈస్ నౌ రీలివింగ్ హిజ్ యంగ్ డేస్ ఫ్యాంటసీస్ అనమాట. ఒక 20 years నుంచి వర్క్ చేస్తున్న ఒక ఫాదరు 45కి రిటైర్ అయిపోయాడు. ఇంకా అప్పట్లో చేయలేని అల్లరంతా ఇప్పుడు చేస్తున్నాడు ఆ ఫాదర్. సో వెరీ క్యూట్ క్యారెక్టర్, వెరీ క్యూట్ రిలేషన్షిప్. రాజ్ ముదిరాజ్ గారు ఇస్ ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐశ్వర్య ఆల్సో ఎంత క్యూట్ క్యారెక్టర్. నేను యాక్చువల్గా ఊర్వశి గారు ఊహించుకున్నాను ఆ క్యారెక్టర్లో, బట్ ఐ ఫెల్ట్ షీల్ బీ మచ్ ఓల్డర్ నెక్స్ట్ టు శౌర్య. సో ఒక చాలా బోలా మనిషి, 10th or 12th చదువుకున్న ఆవిడ. కోపం వచ్చినా ఆనందం వచ్చినా వంటలు వండేస్తుంది, తినకపోతే ఇంక మీకు బ్యాండ్. సో అలాంటి టోటల్ ఫుడ్ లో దట్స్ మై గ్రాండ్ మదర్ యాక్చువల్లీ. ఐశ్వర్యాస్ క్యారెక్టర్ ఇస్ ఇన్స్పైర్డ్ బై మై అమ్మమ్మ. ఆవిడ కోపం వచ్చినా ఆనందం వచ్చినా వెళ్ళి వండేసేది అసలు కిచెన్లో చమా 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 చమా. సో నేను చిన్నప్పటి నుంచి చూసిన క్యారెక్టర్, సో పార్ట్లీ ఇన్స్పైర్డ్ బై మై అమ్మమ్మ. And fantastic performances by all of them. I just loved all of them. And cinemalo there's a Down syndrome child, Sai Ritwik. He plays hero's younger brother. So abbai kuda chaala baga chesadu. And so I'm just so happy with the cast of Kalyana Vaibhogame. Oka phrase undandi cinemalo, Bhupal rasadu song lo, చిరునవ్వులే చిరుగాలులై వీయగా బాగుందిలే ఈ హాయి మెల్లమెల్లగా. సినిమా చూస్తే మీకు అలాగే ఉంటుంది. ఫీల్ గుడ్, totally feel good. You will come out with a smile. Sir, మాకేం మీరు యార్కర్ లాంటి స్ట్రైట్ అవే సెంటర్ లో వేస్తున్నారు, మేము కొట్టుకోవచ్చు అలాగా. సమ్మర్ స్టార్ట్ అవుతుంది, అలా చల్లటి గాలి వీయబోతుంది మీకు. యూ విల్ లవ్ ఇట్. ఇందాక మ్యూజిక్ గురించి చెప్పుకుంటూ మనం కట్ అయింది. యాక్చువల్గా మ్యూజిక్ సాంగ్స్ యాక్చువల్ చాలా బాగున్నాయి. పెళ్లి సాంగ్ ఒకటి, రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ కూడా బాగున్నాయి. అలా మొదలైందిలో కూడా సాంగ్స్ బాగా వచ్చినాయి. సో ఈ సాంగ్స్ గురించి స్పెషల్ కేర్ తీసుకుంటారా మీరు ఏమన్నా? స్పెషల్ కేర్ ఏం లేదు, బేసిక్గా కళ్యాణ్ కోడూరికి బద్ధకం ఎక్కువ. అంటే ఇది చాలే అని అనుకుంటాడు. నేను ఎప్పుడు కళ్యాణ్ చెప్తూ ఉంటాను, నేనేమో నిన్ను షారుఖ్ ఖాన్లా చూస్తూ ఉంటాను, నువ్వేమో జానీ వాకర్లా కనపడతా ఉంటావు, ఏంటయ్యా ఇది అని. సో హీఈస్ కేపబుల్ ఆఫ్ సో మచ్. సో దిస్ బిఫోర్ వీ స్టార్టెడ్ ఐ సెడ్, కళ్యాణ్ ఐఎమ్ గోయింగ్ టు పుష్ యూ, ఐఎమ్ రియలీ గోయింగ్ టు పుష్ యూ అండ్ యూ బెటర్ వర్క్ హార్డ్ అని. సో ఈ సినిమా కొంచెం కసితో చేసిన సినిమా కళ్యాణ్, అందుకనే అవుట్పుట్ అంతా బాగా వచ్చింది. అవును, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ రోజుల్లో అది కూడా చాలా ఎవ్రీథింగ్ హి డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ ఎలా ఉంది. అండ్ మ్యూజిక్ కి ప్రాణం ఊపిరి రావాలంటే మళ్ళీ లిరిక్స్. లక్ష్మీ భూపాల్ ఈ సినిమాకి మాటలు పాటలు రెండు చాలా సంవత్సరాల తర్వాత సింగిల్ కార్డ్ పడింది. ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ వేటర్ గారు గుర్తుకొస్తారు మీకు చాలా పాటల్లో, లిరిక్స్లో. అంటే యాక్చువల్గా కళ్యాణి మాలిక్ గారు కానీ లక్ష్మీ భూపాల్ కానీ వీళ్ళు అంటే హైలీ టాలెంటెడ్ బట్ మోస్ట్ అన్సంగ్ టెక్నీషియన్స్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? బికాస్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్, దే బోత్ మూడీ ఫెలోస్. నేను వాళ్ళిద్దరికి మొట్టకాయలు పెట్టి చేయించాలంటే నేనే. మా ముగ్గురికి అలా మేము ముగ్గురికి చనువు బాగా ఎక్కువ, ఒరే అనే మాట్లాడుకుంటాం. సో వీఆర్ వెరీ ఫ్రాంక్ విత్ ఈచ్ అదర్. మా ముగ్గురికి ఈగోలు ఉండవు. సో వి జెల్ వెరీ వెల్ టుగెదర్. అది. సో అదంతా మళ్ళీ అగైన్ అయితే చూపించారు, ఆ ఎనర్జీ అంతా ఈసారి జబర్దస్త్లో ఏదైతే మిస్ అయిందో ఎనర్జీ అంతా ఇక్కడంతా చూపించారు. ఇంకేం వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్? అంటే మోస్ట్ సెల్లింగ్ ఫ్యాక్టర్ ఏదో ఉండాలి కదా ఈ సినిమా. ఫ్రెష్నెస్ అండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫ్రెష్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ రియల్. మన ఇంట్లో కాదండి. అంటే మీకు నా సినిమా చూస్తే అలా మొదలైంది కానీ ఇది కానీ డైలాగులు ఏం గుర్తుండవు. మీ అలా మొదలైంది ఒక డైలాగ్ గుర్తుండదు. బికాస్ దెర్ ఆర్ నో డైలాగ్స్. బికాస్ నిజ జీవితంలో మనం డైలాగులు ఎందుకు మాట్లాడుకుంటామండి? క్షణాలు ఉంటాయి, టక్కున చెప్పిన మాట ఉంటుంది కానీ డైలాగ్స్ ఉండవు. సో మీకు నిజంగా ఎవరో ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు టోటల్గా పెళ్లిపాటు చూసినా కూడా సినిమాలో సినిమాటిక్గా ఉండదు, రియల్ పెళ్ళికి వెళ్ళినట్టు ఉంటుంది.
సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫర్ మై ఫిల్మ్ ఆల్సో బికాస్ దట్స్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు డూ. ఇట్ షుడ్ బి రియల్. హ్యూమర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ కూడా ఇట్ షుడ్ బి రియల్. దట్స్ వాట్ విల్ మేక్ దిస్ ఫిల్మ్ సెపరేట్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్. అండ్ ఇందులో ఎమోషనల్ కోషంట్ ఇస్ మోర్ దెన్ వాట్ వాస్ దేర్ అని అలా మొదలైంది. ఒక లెవెల్, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో ఫ్యామిలీ ఎమోషన్స్ అనగానే మనకు కొన్ని టిపికల్ గుర్తుకొస్తాయి తెలుగు సినిమాలో, కానీ వాటికంటే యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేశారు, గట్టిగా టార్గెట్ చేశారు. అయితే అలా మొదలైంది సినిమాలో. నిజంగా మీరు చెప్పిన డైలాగ్స్ గుర్తులేవు, నోట్లో లడ్డు పెట్టే సీన్ అయ్యే గుర్తున్నాయి. ఇక్కడ డైలాగ్ మటుకు బాగా గట్టి గుర్తొచ్చేస్తుంది. మా ఊళ్ళో తిడుతుంది ఏంటి అంటే, నువ్వేనా కత్రినా కైఫ్ అనుకున్నావా, సన్నీ లియోన్ అనుకున్నావా? కొంచెం ప్రొడ్యూసర్స్ ఎవరైనా కొద్దిగా భయపడతారేమో, ఎందుకు ఇలా పెడితే గౌకున ఫీల్ అవుతారా ఏంటి ఎవరన్నా అని చెప్పేసి ఏం లేదండి. అక్కడ కరెక్ట్ గా కౌంటర్ కూడా పడింది. అంటే ఆ సీన్ పడడానికి, ఆ డైలాగ్ పడడానికి దర్ ఇస్ అ రీజన్ ఇన్ ద ఫిల్మ్. సో కనెక్ట్ అయిపోతారు ముందు. కట్ చేస్తే అమ్మాయి రియాక్షన్ కూడా కరెక్ట్ గానే ఉంటుంది. నేనేం కట్రీనా కైఫ్ కాదు కానీ మన గ్రూప్ లో నేనే బెస్ట్ కదా అంటది. అంటే ఫ్రాంక్ గా కూడా అందరూ ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 ఎవ్రీవన్ కాంట్ లుక్ లైక్ కత్రినా కైఫ్. దానికి చాలా ఎఫర్ట్ కావాలి వెనకాల. సో అబ్బాయి కౌంటర్ ఇదైతే, అమ్మాయిది మన గ్రూప్ లో నేనే బెస్ట్ కదా, ఆ ఇంటర్మీడియట్ లో శ్రీనివాస్ గారు 2 months నాకు లైన్ వేయలేదు అంటారు అమ్మాయి. సో ఎవరికి వాళ్ళు బిల్డప్స్ ఉన్నాయి. సో బోత్ బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సీన్ చాలా బాగుంటుంది. ఓకే. అయితే ఈసారి యువర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద అవుట్పుట్, వెరీ రిలాక్స్డ్. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే సినిమా ఐ థింక్ ఇప్పుడు జాన్ ఎండింగ్ లో వచ్చేస్తుంది అనుకున్నాను. యా, వాట్ హ్యాపెండ్ ఇస్ Jan 22nd రావాలండి. అంటే 4 పండుగ సినిమాలు ఆడేస్తే ఎవడు అనుకోలేదు. ఇట్ వాస్ అండ్ ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ అందరూ కూడా అంటే 4లో అనవసరంగా వస్తున్నారే వీళ్ళు బాధ అనిపించింది. బట్ కానీ వాళ్ళు అది రాంగ్ చేశారు. ఇట్ వాస్ ఐ థింక్ గుడ్ లక్ ఫర్ ద ఇండస్ట్రీ. 4 సినిమాలు ఆడేసినాయి. సో వీ కుడెంట్ గెట్ 22nd కి థియేటర్స్ లేవు, ఎందుకంటే ఈ సినిమాలు అన్ని రన్ అవుతున్నాయి. ఇంకా అక్కడి నుంచి 5th వచ్చామండి. February 5th వాజ్ ద థింగ్. అక్కడ స్పీడ్ ఉన్నోడు వాజ్ కమింగ్. సో మళ్ళీ అది పెద్ద సినిమా, మీరు రాకూడదు అని బయర్స్, ఐఎమ్ అ స్మాల్ ఫిల్మ్, స్మాల్ హీరో. సో మా బయర్స్ విల్ డిసైడ్ మీరు ఎప్పుడు రావాలనేది. సో మమ్మల్ని అక్కడ వీ కుడెంట్ కమ్ ఆన్ 5th. 12th నాని వాజ్ కమింగ్. 19th సునీల్స్ ఫిల్మ్. సో ఇంకా నెక్స్ట్ మాకు ఫీజిబుల్ డేట్ వాజ్ ఓన్లీ 4th of March. ఎలాగూ నాకు ఇక్కడ శివరాత్రి సెలవులు ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఐ నో ఇట్స్ ఇన్ ఎగ్జామ్ టైం. వాలంటైన్స్ డే వచ్చుంటే కొంచెం థీమ్ బాగా కనెక్ట్ అయ్యేదేమో అనిపించింది. అంటే నాని సినిమా, ఆది సినిమా 2 సినిమాలు ఉన్నాయండి అక్కడ. సో యూ కాంట్ టేక్ ఆన్ 2 big films at that time. బట్ కానీ ఇప్పుడు March 4th కూడా 4 సినిమాలు ఉన్నాయి. యా, బట్ వీ హ్యావ్ అ డీసెంట్ చాయిస్. అంటే పెద్ద హీరో సినిమాలు ఏం లేవు అక్కడ. సో we're okay. So already you locked theaters and all, ready to go for the war, big war. అంటే March 4th తప్పితే వేరే దిక్కు లేదు, జూన్ కి వెళ్ళాలి. సో ఇంకా వరుసగా పెద్ద హీరో సినిమాలు అన్ని కూడా లైన్ అప్ ఉంది, హ్యూజ్ లైన్ అప్ ఉంది. బట్ the only big competition we're having is Manoj's film is there, and I think maybe 1 or 2 other films are there. Yeah, Manoj is the big hero there. That's it. So we don't mind being number 2 or 3 there. అంటే number 2 number 3 ఏం లేదండి. యాక్చువల్గా 3 ఫిల్మ్లో కంటెంట్ ఉంటే 3 ఆడేస్తాయి. నేను అదే అంటున్నానండి. నేను ఎప్పుడు చెప్పేది అదే అండి. కానీ బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు వేరేగా ఉంటుంది. నేను పండగకి 4 సినిమాలు ఆడినప్పుడు నేను ఎక్కువ సినిమాలు ఆడాలని కోరుకుంటానండి ఇండస్ట్రీలో. ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఆడితే దిస్ మోర్ మనీ టు సర్క్యులేట్ అండ్ పీపుల్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. సో ఎన్ని సినిమాలు ఆడితే అంత మంచిది మాకు. సో యా, యు రైట్ దట్ ఎన్ని సినిమాలు బాగుంటే అందరు వెళ్ళి చూస్తారు అంతే. కంటెంట్ లోపల ఉంటే అది హారర్ అయినా, థ్రిల్లర్ అయినా, కామెడీ అయినా, యాక్షన్ అయినా కూడా పీపుల్ ఆర్ రెడీ టు టేక్. అంటే ఎంటర్టైన్మెంట్ ఇంకేముందండి మనకి. తెలుగు స్టేట్స్కి తీసుకున్నా, అసలు ఇండియా వైజ్ తీసుకున్నా, అదర్ దెన్ మూవీస్ మనకి బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. సో మీరు ఎంత బాగా ఇస్తే వీఆర్ రెడీ టు ప్యాటర్న్ ద ఫిలిమ్స్ చూడటానికి. సో యాజ్ ఏ కంక్లూడింగ్ నోట్గా ఇంకా వాట్ ఆర్ ద టెల్ us ద హైలైట్స్ ఆఫ్ ఫిలిం. అంటే అవి వింటే మేము మిస్ అవ్వకూడదు. ఈసారి నందిని రెడ్డి సినిమాని మనం మిస్ అవ్వకూడదు, వెళ్ళిపోవాలి. లాస్ట్ టైం ఏదో అన్నం అనవసరంగా తిట్టాము, ఈసారి అనకూడదు అనే ఫీలింగ్ రావాలి. కానీ విని ఎరుగని సినిమా కాదు ఇది. అదే హైలైట్. ఇది చాలా డిఫరెంట్ సినిమా కాదు. మీ చుట్టుపక్కల చూసుకునే బాబాయిలు, పిన్నిలు, కజిన్స్, ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, మీరు చూసిన కథే ఇంట్లో ఉంటుంది. అవన్నీ రికార్డ్ చేసుకొని పెట్టుకున్నట్టే. మేము ఒక్కసారి మాకు రీల్ వేస్తున్నారు, మళ్ళీ మీకు టైం లేదు కాబట్టి నేను రికార్డ్ చేసుకొని నేను పెట్టుకున్నాను. మీరు అది చూసి చాలా ఇది మా ఇంటి కదా అని బాగా ఎంజాయ్ చేస్తారు అంతే. సూపర్ మ్యామ్. మీ ఫ్యూచర్ సినిమా ఎవరితో చేస్తున్నారంటే పెద్ద హీరో లిస్ట్ పేర్లు అయితే నేను చెప్పను. నాకు తెలిసింది ఏంటంటే మన యాంకర్ హేమంత్ ఉన్నారు. హేమంత్ మీ సినిమాలు అన్నింటిలో కంపల్సరీ ఉంటాడు. సో హేమంత్ని హీరోగా పెట్టి మీరు సినిమా చేస్తున్నారు అనేది ఒక 5 days బ్యాక్ ఐ రెడ్ ఇట్ సమ్వేర్ ఆన్లైన్. నేను వేసిన జోక్ అది. అంటే హేమంత్ ఒక డాన్స్ స్టెప్ విచిత్రంగా చేస్తాడు.
సో నేను చెప్పింది ఏంటంటే నెక్స్ట్ సినిమా హేమంత్ తోటి డిస్కో డాన్సర్ రీమేక్ చేస్తున్నానని చెప్పాను. రియల్గా అయితే మామూలుగా అయితే ఇన్ రియాలిటీ ఎవరితో చేస్తున్నారు సినిమా నెక్స్ట్ సినిమా? తెలియదు. శౌర్యతో ఒక సినిమా చేయాలి డెఫినెట్గా. ఐల్ బీ డూయింగ్ వన్ మోర్ ఫిల్మ్ విత్ బోత్ ఆఫ్ దెమ్ అగైన్, మాల్విక అండ్ శౌర్య డెఫినెట్లీ. సో అది ఇమీడియట్ ఫిల్మా నెక్స్ట్ ఫిల్మా తెలియదు నాకు. ఇమీడియట్గా మీరు చేస్తే మళ్ళీ జానర్ వేరే అయిందనుకోండి, మళ్ళీ జబర్దస్త్ లాగా బౌన్సర్ తీసుకోవాల్సి వస్తాము. లేదు, మళ్ళీ జానర్ మార్చను. బట్ ఐ డూ అ ఫిల్మ్ దట్ ఐ బిలీవ్ ఇన్ దిస్ టైం. ఎవరితో చేసినా కూడా నాకు అదే ఉంటుంది అండ్ ఇట్ విల్ బి అ స్టోరీ దట్ ఐ బిలీవ్ ఇన్. సో జబర్దస్త్ మళ్ళీ అవ్వదు, కొత్త తప్పు అవుతుందేమో. లేదు జబర్దస్త్ అంటే ఈ సినిమా కనుక డిఫరెంట్ జానర్ వెళ్ళి అది కనుక ఇప్పుడు మళ్ళీ ఈ కళ్యాణ వైభోగమే డిఫరెంట్గా వెళ్ళి దీంతో హిట్ కొడితే ఈసారి అర్థమైపోద్ది మీరు డిఫరెంట్గానే తీస్తారు సినిమాలు ఆ జానర్ తీరని. అప్పుడు ఖచ్చితంగా మీరు జబర్దస్త్ 2 తీసినా కూడా మళ్ళీ అగైన్ అప్పుడు సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయాం మేము ఆల్రెడీ, మమ్మల్ని సెట్ చేశారు. సినిమాకి మారిపోద్ది, నందిని రెడ్డి అలాగే ఉండదని అనుకోవడం మన పిచ్చి, ఆవిడ ఉండదు ఆవిడ మారుతుంది అని చెప్పని ఒక నమ్మకం వస్తుంది కాబట్టి దట్ విల్ గో. సో అయితే ఫ్యూచర్ ఫిల్మ్ ఇంకేమీ ఫిక్స్ కాలేదు. ఐ హ్యావ్ అ స్టోరీ, ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే ముందు కథ మీద వర్క్ చేద్దామండి ఈసారి. అంటే నేను డిసైడ్ చేసిందంటే కథ మీద వర్క్ చేసుకుంటాను. ఆ తర్వాత ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు హీరో అనేది తర్వాత డిసైడ్ చేసుకుందాం. రైట్ నౌ ఐమ్ జస్ట్ బిజీ విత్ కళ్యాణ వైభవం ప్రమోషన్స్. నాకు చాలామంది డైరెక్టర్ నేను అసలు ఆశ్చర్యపోతాను, ఒక దోశ అయిన వెంటనే ఇంకోటి రెడీగా ఉంటారు టపా టపా వేయడానికి. అంటే మేబీ 2-3 స్క్రిప్ట్ టీములు పెట్టుకొని మీరే రాస్తున్నారు, అలాగే 2 టీములు పెట్టుకొని రాప్ చేసుకుంటే మేబీ అది నేను నేర్చుకోవాలి, ఆ టాలెంట్ ఇంకా పట్టుకోవాలి. ఎక్కువ ఫ్రెంచ్ అండ్ కొరియా సినిమాలను చూడాలేమో. మళ్ళీ ఎందుకండి అంటే టుడే ఇంటర్నెట్ ఇస్ సో ట్రాన్స్పరెంట్. సో నేను అంటే చూసినా కూడా యూ షుడ్ సీ ఇట్ టు ఎంజాయ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్. మీరేమైనా కొన్ని నేర్చుకుంటారు, మళ్ళీ అక్కడ నేను తీసుకొని తెచ్చి పెడితే ఇట్స్ వేస్ట్. ఎవ్రీబడి విల్ కమ్ టు నో. ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది. ఎఫర్ట్ వేస్ట్ అది. లేదా డైరెక్ట్గా రైట్స్ తీసుకొని మేము అది చేస్తున్నామని చెప్పండి అండ్ డూ ఇట్. ఇప్పుడు కళ్యాణ వైభోగమే సినిమాకి మాత్రం వెరీ పాజిటివ్ వైబ్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. సినిమా 2 సార్లు డేట్ వెనక్కి వచ్చినా కూడా జనరల్గా అయితే కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చేస్తుంది, బట్ ఈ సినిమాకి లేదు, వెరీ పాజిటివ్ వైబ్ ఉంది. ఆ ట్రైలర్స్ కానీ అవి కానీ చూస్తే వెరీ కిక్కెస్ ఉంది. సో షూర్ షాట్గా మీరు బిగ్గెస్ట్ హిట్ కొడతారు మళ్ళీ అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ మీరు మటుకు ఒక ఉచిత సలహా ఫ్రీయే కదండి, తీసేసుకోండి ఇస్తున్నాం. సో ఏంటంటే ఎవరు ఎలా రాసినా క్రిటిసిజం ఎలా ఉన్నా కూడా అది బాగుందన్నా బాలేదనే ఉన్నా కూడా యూ జస్ట్ డెలివర్ ఎస్ గుడ్ ఎంటర్టైన్మెంట్, రియల్లీ గివ్ అస్ హ్యాపీ ఫిలిమ్స్. I realized that I'm good at doing that and that's what people want from me. So we'll try to keep you happy. Close our interview in just one word about your film. Smile. You will come out with a smile. Definitely. Your heart will smile. Heart will smile. Not just lips, heart also will smile. Your heart will smile if you see Kalyana Vaibhogam. Yes, we hope so. మేము అదే కోరుకుంటున్నాం మీ దగ్గర నుంచి. Thank you, ma'am. Right. Thank you so much.